ఎవరి మీదైనా మనకు చాలా కోపంగా ఉందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ థింగ్, మనసులో వాళ్ళని బాగా తిట్టుకుంటాం. అవునా కదా? ఇలా వాళ్ళు మన స్నేహితులు కావచ్చు, లేదా మనకు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఇలా చేశారు ఎందుకు, ఇలా చెయ్యకపోతే బాగుండేదని పదే పదే అనుకుంటాం. మనం వాళ్ళని తిట్టుకుంటాము. మనం కనుక డైరెక్ట్గా దానివల్ల ఎఫెక్ట్ అయితే అదొక పద్ధతి. కొంతమంది ఏం చేస్తారు, ఆ తిట్టుకోవడంతో ఆగదు, వాళ్ళ కసి ఆగదనమాట అక్కడితో. పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో, లేదా ఎక్కడో దూరంగా ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేసల్లా వాళ్ళతో షేర్ చేసుకొని వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అసలు ఇలా ఎలా చేస్తారు అనుకుంటూ చర్చలు పెడతాం. అంటే మన కోపము మనం మనసులో తిట్టుకోవడంతో ఆగదు, ఇంకా మూడో వ్యక్తితో పంచుకోవడంతో ఆగదు. ఇక ఫైనల్గా ఏం చేస్తాం, ఇంకా ఆగలేక ఆ వ్యక్తులకే ఫోన్ చేసి లేదా వాళ్ళని కలిసి నువ్వు ఇలా చేశావు, ఇది కరెక్టేనా అని చెప్పి నిలేస్తాం. ఇన్ని రకాల పాటలు ఎందుకు పడుతున్నామో నాకు అర్థం కాదు. మనం కోపంగా ఏ పనైనా చేస్తే లేదా ఎవరినన్నా కోపంగా తిట్టుకుంటే మనకి ఎన్ని అనర్థాలు వస్తాయో మీకు తెలుసా? ఆరోగ్యపరంగా మనకి మనసు కరెక్ట్గా లేకపోతే, అంటే ప్రశాంతంగా లేకపోతే దాని రిఫ్లెక్షన్ అంతా మన ఆరోగ్యం మీద పడుతుంది. కాబట్టి మనం కోపంగా ఊగిపోయి వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని, లేదా ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళకే చెప్పుకొని మనసులో తిట్టుకొని మదనపడి ఇన్ని చేస్తే మన ఆరోగ్యం మీద 100% అది ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు తెలియకుండానే మనకి నరాల బలహీనత రావచ్చు, మనకు తెలియకుండానే వైటల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ విషయం తెలియక ఏం చేస్తాము, ఆ కోపం సంవత్సరాల తరబడి మెయింటైన్ చేస్తాం. అలా చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు ఎదుటి వ్యక్తి మీద మనకు కోపం ఎందుకు రావాలి అంటే, మనం ఒక ఫ్రేమ్ వర్క్ అనుకుంటాం, ఆ ఫ్రేమ్ వర్క్లో వాళ్ళు లేకపోతే మనకు కోపం వస్తుంది. ఎందుకు రావాలి నా ప్రశ్న అది. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు కదా, మీకు నచ్చినట్లు మీరు జీవిస్తున్నారు కదా, మీకు నచ్చినట్లే ఎదుటి వాళ్ళు ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ వస్తుంది ఈ లాజిక్. మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే మనం ఎలా మన ఇష్టంగా జీవిస్తున్నామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉందాం అనుకుంటాడు. మనం ఏం చేస్తాం, వాళ్ళు మన కొడుకో కూతురో లేకపోతే ఇంకొకళ్ళో ఫ్రెండ్సో అయితే వాళ్ళ మీద మన ఆధిపత్యం ఏదో చూపించుకొని వాళ్ళు మనకి కోరుకున్నట్టుగా మనకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటాం. అది తప్పు కదా. మనకి ఎదుటి వ్యక్తి ఎంత ఆప్తుడైనా కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తి అసలు మనకి ఫ్రెండే కాకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు మనకి నచ్చినట్టు ఉండాలని కోరుకోవటం అదొక రుగ్మత, అదొక మానసిక రుగ్మత. అర్థం చేసుకోండి. అందుకని మనకు అసలు వాళ్ళ మీద కోపం రావడానికి వీల్లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఎదుటి వ్యక్తి చేసే పనులకి మనకెందుకు కోపం రావాలి? మనకి కోపం వచ్చింది అంటే మన యొక్క మానసిక సమతుల్యం, బ్యాలెన్స్ తప్పుతుంది, ఆ సమతుల్యం పోతుంది. దానివల్ల మనం చాలా ఇరిటేట్ అవుతాం, చాలా విసుగ్గా జీవితం సాగిస్తాం. అసలు హ్యాపీగా ఉండాల్సిన మూడు మన ఒక్కళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళందరి మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం కూడా దెబ్బతింటుంది. అందుకని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది ఇంట బయట ఎక్కడైనా కానీ మీకు నచ్చనివి జరిగితే ఇగ్నోర్, అంటే వదిలేయండి. వాటి గురించి అసలు ఆలోచించకండి. ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. మనకి నచ్చకపోతే మనం తప్పుకుందాం అనుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంది ఆ థాట్. అది ఎవరన్నా కానివ్వండి, ఇంటా బయట నేను అంటున్నా, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనకు నచ్చనివి ఏమన్నా చేసి వాళ్ళు ఏమన్నా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంటే ఇంట్లో మనుషులకైతే ఇది ఇలా కాదేమో అని ఒక సలహా ఇవ్వండి. ఇది కూడా సలహాసం అండి. ఎందుకంటే 16 ఏళ్ళు దాటిన పిల్లలందరూ కూడా ఒక సెపరేట్ ఇండివిజువల్స్. వాళ్ళని మనం స్నేహితులుగా చూడాలి. కాబట్టి వాళ్ళకి మనం సజెషన్స్ మాత్రమే ఇవ్వగలం. అందుకని ఈ విషయం గుర్తుపెట్టుకొని మనము ఆధిపత్య ధోరణులు వదిలేసి ఎదుటివాడు ఏదో చేస్తున్నాడు మనకి నచ్చందని వాళ్ళ మీద కోపం పెట్టుకొని 10 మందితో ఆ కోపాన్ని పెంచుకుంటూ మన ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో అసలు మనం కూడా ఊహించలేము. కాబట్టి మన అనారోగ్యాలకి సగం కారణం మన యొక్క కోపతాపాలతో పాటు ఈర్ష్యాసూయలు కూడా. మన కుళ్ళు బుద్ధి వల్లే మనం కుళ్ళిపోతున్నాం. అందుకని చాలా చిన్నప్పుడు స్కూళ్ళల్లో పుచ్చొంకాయ, కుళ్ళొంకాయ అంటుండేవాళ్ళం ఫ్రెండ్స్ని. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్యపడుతున్నారని చెప్పడానికి, వాళ్ళు చుప్పనాతి వాళ్ళని చెప్పడానికి. సో చుప్పనాతనం, ఈర్ష, కోపం, అసూయ ఇవన్నీ వదిలేయండి నా మాటిని. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్ లేకపోగా మన ప్రశాంతమైన లైఫ్, మన జీవితం ఇంత చిన్నది, ఆ చిన్న జీవితంలో సంతోషంగా మన చుట్టుపక్కల వాళ్ళతో గడపకుండా, మన ఫ్యామిలీస్తో గడపకుండా మన కోపతాపాలతో టైం వేస్ట్ చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి.
బై ఫర్ నౌ.